ఎంవి హాండియస్ క్రూస్ అని చెప్పి అది అర్జెంటీనా నుంచి మొదలవుతుంది, సౌత్ అమెరికా నుంచి. ఇవాళ సిడిసి నుంచి WHO వరకు ప్రతి ఒక్కరి దృష్టి దీని మీద ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి పక్కన ఒక లేడీ ఉన్నారు కదా, ఆవిడ వైఫ్. ఈవిని కూడా గుర్తుపెట్టుకోండి, ఈ కథలో మళ్ళీ వస్తారు ఆవిడ. బట్ హంటా వైరస్ స్ప్రెడ్ అవ్వాలంటే ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాలి. రోడెంట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది, అంటే ఎలకలు. ఇమాజిన్ ఇది ఒక ఎక్స్ట్రా సమస్య మా దేశానికి వస్తే మా పరిస్థితి అంటే మేము డూ నాట్ డాక్. దిస్ ఇస్ ఆఫ్రికాస్ రెస్పాన్స్. ఇవాళ నేను చెప్పబోయే మీరు చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఆల్మోస్ట్ ఒక థ్రిల్లర్ ప్లాట్లో ఉంటుంది ఇది. అర్జెంటీనా నుంచి మొదలైన ఒక షిప్లో ఒక వ్యక్తి సుమారు ఒక 65-69 సంవత్సరాలు ఉంటుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చి సరిగ్గా బ్రీతింగ్ లేక ఆ సిమ్టమ్స్ ఏంటో అర్థం కాక April 11th ఆయన చనిపోతాడు. అది జరిగిన ఇంకొన్ని రోజులకి అదే షిప్లో ఉండే ఇంకొక వ్యక్తి, ఒక లేడీ, ఆవిడ కూడా చనిపోతారు. ఇప్పుడు ఇది జరిగిన ఇంకో 20 రోజులకి అదే షిప్లో ఉండే మూడో ఆవిడ, జర్మనీకి సంబంధించిన ఆవిడకి కూడా ఇదే సిమ్టమ్స్ వచ్చి చనిపోయారు. ఈ షిప్ ఉంది కదా, ఇప్పుడు ఈ షిప్ డాక్ చేయాలి. ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళు పసిగట్టారు. ఆఫ్రికాలో ఉండే చాలా దేశాల పోర్టులను అడిగారు, ఆఫ్రికా దగ్గరే ఉందా షిప్. ఏ ఒక్క ఆఫ్రికన్ దేశం ఒప్పుకోలేదు. దానికి కారణం హంటా వైరస్. దీని గురించి వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఇవాళ వీడియోలో దీని గురించి ఏం జరిగిందో, షిప్లో అసలు ఎగ్జాక్ట్గా వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇన్ సైడ్, అది ఎక్కడి నుంచి ఎక్కడ మొదలైంది, వాళ్ళు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, ఈ హంటా వైరస్ వాళ్ళని ఎలా పట్టుకుంది, అది ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అయింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. ఏదో దగ్గు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారంటే వీళ్ళు ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. వీళ్ళు అది లగ్జరీ షిప్. అది దాని పేరు చెప్తే ఒక సెకండ్ ఆగండి. ఎంవి హాండియస్ క్రూస్ అని చెప్పి అది అర్జెంటీనా నుంచి మొదలవుతుంది, సౌత్ అమెరికా నుంచి. అక్కడ నుంచి అంటార్టికా వెళ్ళి యూరోపియన్ దేశాల్లో డాక్ అవ్వడం. ఇది ఆ షిప్ ప్రాసెస్. ఇది ఒక 40-45 రోజులు ఉంటుంది. ఇన్ఫాక్ట్ అంటార్టికా అనగానే అది ఒకటే అనుకోకండి మీరు. ప్రపంచంలోనే చాలా తక్కువ మంది వెళ్ళగలుగుతారు అక్కడికి, పెంగ్విన్ సైటింగ్స్ అన్నీ చేయడానికి. కాకపోతే ఈ అంటార్టికా కాకుండా ఇంకా చాలా ఎక్స్క్లూజివ్ ఐలాండ్స్ ఉంటాయి. ఒక 100-200 మంది ఉండే ఐలాండ్స్, UK కంట్రోల్లో ఉండే ఐలాండ్స్, స్పెయిన్ కంట్రోల్లో ఉండే ఐలాండ్స్, ఇలాంటివి. ఈ ఐలాండ్స్ దగ్గర ఆగి అక్కడికి వెళ్ళడం ఈ షిప్ యొక్క లక్ష్యం. అలాంటి షిప్లో 23 నేషనాలిటీస్కి సంబంధించిన 88 మంది ఉన్నారు, రిచ్ పీపుల్. వాళ్ళు కాకుండా ఒక 25 మంది క్రూ, క్యాప్టెన్లు, వీళ్ళందరూ కలిపి సుమారు 130-140 మంది ఉన్నారు. అండ్ వీళ్ళని వల్ల ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు 48 రోజులు క్వారంటైన్లో ఉంచి బయట ప్రపంచంతో వీళ్ళని టచ్ చేయడానికి వీలు లేకుండా పక్కన పెట్టారు. And they will be have a medical checkup, and all people will be medically monitored and quarantined in proper situations, so there's no risk of further spread. కోవిడ్ కన్నా ఎక్కువ మోర్టాలిటీ రేట్ ఉండే వైరస్ ఇది. 38% మోర్టాలిటీ రేట్, అంటే 10 మందికి వస్తే సుమారు 4 మంది చనిపోతారు. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఒక భయం ఉంది. ఆ భయాన్ని, ఆ మిత్స్ మనం ఇవాళ కొంచెం బ్రేక్ చేద్దాం, బస్ చేద్దాం. మనం క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవాళ సిడిసి నుంచి WHO వరకు ప్రతి ఒక్కరి దృష్టి దీని మీద ఉంది. టక కట్టే కొట్టే తెచ్చేలా చెప్పేస్తా. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా ఒక నాలెడ్జ్ పిల్ల నా స్టైల్లో నేను మాట్లాడి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి, కండెన్స్డ్ వీడియో చేసి మీ ముందు పెట్టే పుచి నాది. అది మీ దాకా డైలీ రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ కాంటెక్స్ట్ మొత్తం మీకు అర్థం కావాలంటే April 1న ఈ ఎంవి హాండియస్ అనే ఈ క్రూజ్ మొదలైంది సదర్న్ అమెరికా, అర్జెంటీనా నుండి. ఇది మొదలైన 5 రోజుల తర్వాత ఒక వ్యక్తి ఇక్కడ కనబడుతున్నాడు కదా, ఈ వ్యక్తికి సుమారు ఒక 70 సంవత్సరాలు ఉంటాయి. ఇలాంటి క్రూజ్ షిప్స్లో మెడికల్ ఎయిడ్ కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు, చెమటలు వచ్చేస్తున్నాయని చెప్పి ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్తో వెళ్ళి కంప్లైంట్ చేయగానే ఫస్ట్ వాళ్ళు చూసి వాళ్ళకి ఏం డిటెక్ట్ చేయలేదు. ఇది నార్మల్, ఇది ఏజ్తో వచ్చే రెగ్యులర్ ప్రాబ్లమ్ ఏది, మీరు మందులు వేసుకోండి అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఇచ్చేశారు. అది ఇంక్లూడింగ్ ద క్యాప్టెన్. ఆయన కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇది ఒక చిన్నపాటి సమస్యలా వదిలేశారు ఆయన. ఇది May 5th, 6th ఆ టైంలో జరిగింది. ఇది జరిగిన ఇంకో 5 రోజులకి మళ్ళీ ఆ వ్యక్తికి రెస్పిరేటరీ ప్రాబ్లం లాంటిది వచ్చి పాల్పిటేషన్స్లో వచ్చి సడన్గా కింద పడి చనిపోయాడు. ఇప్పుడు ఈ వ్యక్తి పక్కన ఒక లేడీ ఉన్నారు కదా, ఆవిడ వైఫ్. ఈవిని కూడా గుర్తుపెట్టుకోండి, ఈ కథలో మళ్ళీ వస్తారు ఆవిడ. ఇన్ఫాక్ట్ వన్స్ ఈయన చనిపోయిన తర్వాత కూడా ఇది రెగ్యులర్ న్యాచురల్ డెత్తే, 70 years కాబట్టి ఏజ్ రిలేటెడ్గా చనిపోయారు ఆయన అని డిక్లేర్ చేసి ఆ జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చేసేసారు. వాళ్ళు కూడా న్యాచురల్ డెత్ కిందే రాసేసుకొని, ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ కదా. ఆయన వైఫ్ కూడా నేను ఈ జర్నీని ఫినిష్ చేస్తాను కానీ యాజ్ ఇట్ ఈస్గా షిప్ కంటిన్యూ అయింది ఆ క్రూజ్. అండ్ ఇట్ హ్యాస్ టు ఫాలో ఫ్యూ స్టాప్స్. ఇప్పుడు ఈ సౌత్ ఆఫ్రికాకి, సౌత్ అమెరికాకి మధ్యలో ఒక దీవి ఉంది, చాలా చిన్న దీవి, 200 మంది ఉంటారు అంతే. అక్కడ షిప్ డాక్ అయింది. ఈ షిప్లో ఉండే వాళ్ళందరూ అక్కడ దిగారు. అక్కడ ఇమిగ్రేషన్స్, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. వీళ్ళు షిప్ లోపలికి వెళ్ళి చెక్ చేశారు. ఇది కూడా మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎవరైతే ఐలాండ్లో ఉన్నారో వాళ్ళు షిప్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. ఈ కథలో మళ్ళీ వస్తారు వీళ్ళు. న్యాచురల్గా అందరూ పైకి ఎక్కేసి దే స్టార్టెడ్ గోయింగ్ బ్యాక్. ఇది May 13th, 14th ఆ టైంలో షిప్ స్టార్ట్ అయిన 12-13 days తర్వాత. నౌ ఇన్ ద నెక్స్ట్ 1 week 10 daysలో ఆ షిప్లో ఉండే చాలా మందికి సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడం మొదలుపెట్టాయి. సేమ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్, సేమ్ కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ ఇష్యూస్, పాల్పిటేషన్స్. అది ఫస్ట్ వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ ఏదో అనుకున్నారు, బఫేలు అన్ని చెక్ చేశారు, అంతా నార్మల్గా ఉందని తెలిసిన తర్వాత ఈ వైఫ్ కూడా అదే సమస్య వచ్చేసరికి ఆవిడ ఫస్ట్ నన్ను ఇక్కడి నుంచి పంపించేసేయండి అని అడిగిన తర్వాత ఎయిర్ లిఫ్ట్ అయ్యారు వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి. ఇట్స్ అ వెరీ కాస్ట్లీ ప్రాసెస్, బట్ దే రిచ్ పీపుల్. ఒక దగ్గర డాక్ చేయించేసి ఆ హస్బెండ్ శరీరం ఏదైతే ఉందో తో పాటు వైఫ్ కూడా సౌత్ ఆఫ్రికాలో ఒక హాస్పిటల్లోకి వెళ్ళి ఆవిడ అడ్మిట్ అయ్యారు. ఈ షిప్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అయిపోయింది. ఆవిడ అక్కడ అడ్మిట్ అయిన కొన్ని నిమిషాలకి ఆవిడ కూడా చనిపోయారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ షిప్లో ఉండే వాళ్ళు చాలా భయం పట్టుకుంది. అది చెప్పేసరికి వాళ్ళిద్దరు బ్లడ్ శాంపిల్స్ చెక్ చేసి ల్యాబ్స్కి అది పంపించి అసలు ఏంటి ప్రాబ్లం అనే రూట్ కాజ్కి వెళ్ళి చెక్ చేసి అది హంటా వైరస్ అని తెలిసింది.
It is an island nation in the Atlantic Ocean located off the west coast of Africa. And at the center of it all is a rare but deadly virus. It's called the hantavirus. ఇప్పుడు దాకా హంటా వైరస్ అని మాట్లాడుతున్నాం కదా. ఏంటా హంటా వైరస్? ఇదేమైనా కొత్తగా వచ్చిన వైరస్సా? ఎందుకంటే చాలామంది ఇది కొత్తది అనుకుంటున్నారు. నో, ఇది 1950s నుంచి ఉంది. ఇది ప్రపంచం అంతా ఏం పాకలేదు. ఇది దానికి కారణం ఇది సింపుల్గా ఇప్పుడు కోవిడ్ అనుకోండి, మాట్లాడుతున్నాం, గాల్లో నుంచి కూడా స్ప్రెడ్ అయిపోవచ్చు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఇంటరాక్షన్ కంప్లీట్గా దూరంగా ఉన్నా కూడా గాల్లో నుంచి స్ప్రెడ్ అయ్యేది కోవిడ్. బట్ హంటా వైరస్ స్ప్రెడ్ అవ్వాలంటే ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాలి. రోడెంట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది, అంటే ఎలకలు. మీకు ఇది ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే 2017-18 ఆ టైంలో ఇదే సౌత్ అమెరికాలో ఒక చిన్న కుగ్రామంలో మష్రూమ్స్ తెచ్చుకొని ఒక వ్యక్తి తిన్నాడు. ఆ మష్రూమ్స్ నుంచి స్ప్రెడ్ అయింది హంటా వైరస్. అండ్ సమ్హౌ ఇప్పుడు చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి ఎటువంటి వైరస్ కైనా. ఇప్పుడు మనం కోవిడ్ తీసుకున్న ఓమ్ని వైరస్ అని చెప్పి, ఈ వైరస్ అని చెప్పి, ఆ వైరస్ అని చెప్పి రకరకాల స్ట్రెయిన్స్ ఉంటాయి కదా. అలా ఈ హంటా వైరస్లో యాండస్ స్ట్రెయిన్ అని ఒకటి ఉంటుంది. జనరల్గా ఇప్పుడు ఏంటి, ఎలకల నుంచి మనుషుల్లోకి వెళ్తుంది. ఇది వాళ్ళు తిన్న ఫుడ్ నుంచి కానీ, డ్రాపింగ్స్ నుంచి కానీ, సలైవా ఏదైనా స్ప్రెడ్ అయితే అది వెళ్తుంది. అది రోడెంట్స్ టు హ్యూమన్స్, వేరే వైరస్ అయితే. అందుకని రెగ్యులర్గా హ్యూమన్స్లోకి రాదు అది. బట్ ఈ యాండస్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో, ANDES స్ట్రెయిన్ అని ఉంటుంది. ఇది కానీ ఒక వ్యక్తికి పట్టుకుంటే మనిషి టు మనిషికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీ నుంచి మీ పేరెంట్స్కి, పేరెంట్స్ నుంచి వాళ్ళ పేరెంట్స్కి, అక్కడ నుంచి పక్కింటి వ్యక్తులకి, అందులో పిల్లలకి, స్కూల్కి, అక్కడ నుంచి మళ్ళీ థియేటర్కి, అలా ఎలా అయితే స్ప్రెడ్ అవుతుంది జనరల్ వైరస్, అలా స్ప్రెడ్ అవడంలో ఈ యాండస్ స్ట్రెయిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ టైంలో ఈ హంటా వైరస్ పట్టుకొని సుమారు 35 మంది చనిపోయారు. ఇది ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇదేదో కొత్త వైరస్ కాదు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. అగైన్ కమింగ్ బ్యాక్ టు మన క్రూజ్ దగ్గర మనం వస్తే, ఇది May 1st వచ్చేసరికి అదే క్రూజ్లో ఉండే ఒక జర్మన్ లేడీ, ఆవిడ కూడా చనిపోయారు. ఇప్పుడు దాకా టోటల్గా జరిగిన డెత్స్ 3. నువ్వు సడన్గా లోపల ఎవరికి హెల్త్ బాగాలేవు కొన్ని రోజులుగా, అది ఎంత వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ అయినా కూడా లోపల వాళ్ళకి ఏమనిపిస్తుంది, లేదు ఎక్కడో దగ్గర ఫస్ట్ డాక్ చేసి ముందు హాస్పిటల్కి వెళ్దాం అనిపిస్తుంది కదా, ఇంక్లూడింగ్ ద క్యాప్టెన్స్, క్రూ మెంబర్స్ ఎవరైనా. సో వాళ్ళు రకరకాల చుట్టుపక్కల ఉండే ఆఫ్రికన్ పోర్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరినీ వయా రేడియో రిక్వెస్ట్ చేస్తే ఎవ్వరు ఆల్రెడీ ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు ఏమంటారు, మా దగ్గర ఆల్రెడీ చాలా సమస్యలు ఉన్నాయి, ఇమాజిన్ ఇది ఒక ఎక్స్ట్రా సమస్య మా దేశానికి వస్తే మా పరిస్థితి మేము డూ నాట్ డాక్. This is Africa's response. But here's the thing, the ship cannot dock. Cape Verde has refused permission for passengers to disembark. Why? Because authorities say they want to protect their population. No entry, no contact, no risk. చివరికి స్పెయిన్ ఒక ఐలాండ్ ఉంది ఆ చుట్టుపక్కలే. ఇప్పుడు మనకి అండమాన్ నికోబార్ ఎలా ఉంటుంది, మన దేశాల్లో డైరెక్ట్గా అటాచ్మెంట్ యాజ్ ల్యాండ్ బాడీ లేకపోయినా కూడా అది మన పార్ట్ అది. అలాగే స్పెయిన్ అక్కడెక్కడో ఉంది. ఈ థ్రిస్టన్ ఐలాండ్స్ ఏదైతే ఉన్నాయో ఇది కూడా యూకేకి సంబంధించిన ఐలాండ్స్ ఇవి. అలాగే స్పెయిన్కి సంబంధించిన ఒక ఐలాండ్స్ క్యానరీ ఏదో ఉంటుంది. మీరు అక్కడ డాక్ చేయండి నుంచి ఫైనల్గా చెప్పేసరికి ఆ క్రూస్ అక్కడికి వెళ్ళి అన్ని దేశాల నేషనాలిటీస్కి కాంటాక్ట్ అయ్యి ఆ ప్రికాషన్స్ గట్రా తీసుకొని ఎవరెవరైతే లోపల ఉన్నారో అందరినీ 48 రోజుల క్వారంటైన్లో పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసిన న్యూస్ ఏంటి, 11 మెంబర్స్కి ఉంది. ఆ 11 మెంబర్స్లో 3 మంది చనిపోయారు. ఇప్పుడు నేను వీడియో షూట్ చేసిన టైంకి రోటర్డామ్ అని చెప్పి డచ్ సిటీ అది, అక్కడ పోర్ట్ చేసి వీళ్ళందరినీ అక్కడ క్వారంటైన్లో ఉంచారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎవరైతే క్రూ మెంబర్స్ ఉన్నారో ఆ క్రూజ్కి సంబంధించి వాళ్ళు ఎవరికీ అంటలేదు. సో న్యాచురల్గా క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, ఇప్పుడు అదే షిప్లో అన్ని రోజులు ఉన్నప్పుడు ఎందుకు స్ప్రెడ్ అవ్వలేదంటే, ఒకటి ఇది స్ప్రెడ్ అయ్యే విధానం మేము చూడాలి. చాలామంది ఏం డౌట్ పడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బఫే ఉంది, అందరూ కలిపి తింటారు. అది తినేటప్పుడు స్పూన్ ఏదైనా సరిగ్గా క్లీనింగ్ లేకుండా సలైవా నుంచి స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు, లేదా మాడుతున్నప్పుడు ఇదే సలైవా తుల్లొచ్చు, లేదా ఇద్దరు వ్యక్తులు ఇంటర్ కోర్స్ చేసుకుంటున్నప్పుడు కూడా ఇది స్ప్రెడ్ అవ్వచ్చు. అంతేగాని మరీ దూరంగా ఉన్నప్పుడు గాల్లో స్ప్రెడ్ అయ్యే వైరస్ ఇది కాదు. సో నన్ ఆఫ్ ద క్రూ మెంబర్స్ గాట్ ఇట్ యెట్. ఇన్ఫాక్ట్ మీకు గుర్తుంటే వాళ్ళు ఒక ఐలాండ్కి వెళ్ళారని చెప్పాను కదా, ఐలాండ్లో వీళ్ళు దిగారు, కొంతసేపు ఉన్నారు, అక్కడ లోపల ఉండే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ లోపలికి ఎక్కారు. అందులో ఒక వ్యక్తికి ఇదే హంటా వైరస్ వచ్చిందని చెప్పి అది యూకేకి సంబంధించింది. అందుకని యూకే నుంచి మిలిటరీ డాక్టర్స్ని, మిలిటరీ స్టాఫ్ని పంపించి అక్కడ ఒక మినీ హాస్పిటల్ లాంటిది సెటప్ చేసి హై ఎండ్ ఎక్విప్మెంట్, హై ఎండ్ మెడికేషన్ అంతా పంపించి వాళ్ళ క్యూర్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే చాలా చిన్నది, 200 మంది ఉంటారు. A team of 6 paratroopers, an intensive care doctor and an ICU nurse from the British Army parachuted onto Tristan da Cunha, a tiny island in the South Atlantic Ocean. అక్కడ ఏదైనా అందరు కలిసి ఉంటారు, అక్కడ ఏదైనా అయినా కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ మోర్టాలిటీ రేట్ కూడా 38%. ఏమైనా కొంచెం తేడా కొట్టినా 80 మంది చనిపోతారు లోపల. సో అక్కడ ఇష్యూ అంత సెన్సిటివ్ అయ్యేసరికి షిప్లోకి వెళ్ళి బయటకు వచ్చిన ఒక వ్యక్తికి రావడం వల్ల, ఇప్పుడు రెగ్యులర్ డాక్టర్స్ కూడా కాదు, వాళ్ళు మిలిటరీ డాక్టర్స్. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఆర్మీ డాక్టర్ క్యారెక్టర్ ప్లే చేస్తారు శివకార్తికేయన్ గారు డాక్టర్ సినిమాలో, అలాంటిది అనుకోండి. నో లెట్ us కమ్ బ్యాక్ టు ద మేజర్ క్వశ్చన్. ఎవరెవరైతే కామెంట్స్ పెట్టారు ఈ వీడియో మీద, ఈ టాపిక్ మీద వీడియో చేయమని, వాళ్ళందరి లోపల చిన్న భయాందోళన ఉంది.
ఇదేంటిది ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోతుంది, స్ప్రెడ్ అయితే ఏంటి పరిస్థితి, ఇటువంటి మోర్టాలిటీ రేట్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అది ఇది అంటే, ఫస్ట్ మీకు ఒక విషయం చెప్తున్నా, ఇది కంటైన్ చేయగలిగే వైరస్ ఇది. ఇవాళ 11 మందికి ఉంది, అందరూ క్వారంటైన్ అయి ఉన్నారు. అండ్ అంత ఈజీగా స్ప్రెడ్ అయ్యే వైరస్ కాదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే 2017-18లో అవుట్బ్రేక్ అయిన తర్వాత దాన్ని కంటైన్ చేయగలిగారు. కోవిడ్ లాగా లేట్ అయ్యేదాకా ఆగడం పక్కన పెట్టండి, ఇనిషియల్ స్టేజ్లోనే అథారిటీస్ తెలుసుకున్నారు, వాళ్ళని క్వారంటైన్ చేయడం వల్ల అది బయటకు రావడానికి ఆస్కారం చాలా చాలా తక్కువ ఉంది. అండ్ ఆల్సో భూమికి అవతల పక్క ఒక డచ్ సిటీలో వాళ్ళు క్వారంటైన్ అయి ఉన్నారు. సో మై గెస్సెస్ అది అంత స్ప్రెడ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 99.99999% అది ఇది ఒక పాండమిక్లో అయ్యే అవకాశం లేదు. సో అంత భయపడాల్సిన అవసరం లేదు దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో దాన్ని మొత్తాన్ని ఒక వీడియోలో ప్యాకేజ్ చేసి మీ ముందు పెట్టేశాను. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఇది ఎవరి నెగ్లిజెన్స్ వల్ల జరిగింది, లేదా కొన్ని విషయాలు మన మనుషుల చేతిలో ఉండకుండా జరిగిన లాంటిదని మీరు అనుకుంటున్నారా? అండ్ ఆల్సో ఇది స్ప్రెడ్ అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా, లేదా వాట్ యూ థింక్? నా పర్స్పెక్టివ్ అయితే మీ ముందు పెట్టాను నేను. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ కొంచెం టఫ్ క్వశ్చన్ అడుగుతా. ఇదే అర్జెంటీనాలో హ్యూమన్ టు హ్యూమన్ యాండిస్ స్ట్రెయిన్ ఆఫ్ హంటా వైరస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం ఏ ఇయర్లో జరిగింది, ఏ ఇయర్లో దాన్ని కనిపెట్టారు? ఆప్షన్ ఏ ఇస్ 1983, ఆప్షన్ బి ఇస్ 1997, ఆప్షన్ సి ఇస్ 1996, ఆప్షన్ డి ఇస్ 2018. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కొత్త రకమైన కాంటెంట్ని ఐ స్టార్టెడ్. నా ఓజీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో విల్ బి ప్లెజెంట్లీ సర్ప్రైజ్. డెఫినెట్గా అక్కడ రండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీరు టెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ జర్నీ ఇప్పుడు అప్పట్లో ఆగదు. టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ, రోజు నాతో ఒక 10 minutes ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో నా స్టైల్లో విందామని మీరు అనుకుంటే, నాలెడ్జ్ పెళ్ళి కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటే కింద కనుండే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. భగీరథ్ ఇష్యూ మీద నేను మల్టిపుల్ వీడియోస్ చేశాను. దానికి సంబంధించిన 2 వీడియోస్, ఒక వీడియో ఇక్కడ పెడుతున్నా. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.